క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెడ్డీ గ్యాంగ్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి. ఇళ్ల ముందు సీసీ కెమెరాలు బిగించుకోండి. మదనపల్లి డీఎస్పీ కేశప్ప సూచన. మదనపల్లె టీడీపీ జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు. జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రామదాస్ చౌదరి. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. నవంబర్ 17 నుంచి మినీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు. దేశ సమగ్రాభివృద్ధి ప్రప్రథమ రూపశిల్పి, యువత కీర్తి ప్రతిష్టల విశ్వవ్యాప్త స్వప్నికుడు చాచా నెహ్రూజీని స్మరిస్తూ బాలల దినోత్సవం జరుపుకోవటం ఎంతో సంతోషకరం. మదనపల్లె కాంగ్రెస్ నేత ఎస్ రెడ్డి సాహెబ్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి మరో వరం. 2023లో ఫెయిల్ అయిన విద్యార్థులు కాలేజీల్లో చేరి మళ్లీ రెగ్యులర్ కావచ్చు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా యువ సంచలనం శుభ్మన్ గిల్ పెళ్లి పీటలెక్కనున్నారా? తెలుగు అగ్రనటి తమన్నా భాటియా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంచలన వార్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, యావత్ భారతదేశం క్రికెట్ గాడ్ గా పరిగణించే సచిన్ టెండూల్కర్ కూతురు సారా 2 తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియుల్ని 2 దశాబ్దాలుగా తన నటన అందచందాలతో అలరించిన తమన్నా భాటియా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. సారా క్రికెటర్ శుభ్మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో నుంచి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. శుభ్మన్ గిల్ సారా టెండూల్కర్ల ప్రేమకు సంబంధించిన వార్తలకు బలాన్ని చేకూర్చేలా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే శుభ్మన్ ఆడిన ప్రతి మ్యాచ్లో సారా కనిపించటం, అక్కడ సందడి చేయడంతో జనాలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా గిల్ సారా గురించి నెట్టింట మరో న్యూస్ వైరల్గా మారింది. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆల్రెడీ వీరి వివాహ తేదీలు కూడా ఫిక్స్ అయినట్లు చర్చించుకుంటున్నారు. కాగా తమన్నా మరో సహనటుడు విజయ్ వర్మను త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తమన్నా తల్లిదండ్రులు సైతం పెళ్లి విషయం పైన ఆమెను ఒత్తిడి తెస్తున్నారని, ముఖ్యంగా వయసు కూడా పెరిగిపోతోందని, త్వరలోనే వివాహం చేసుకుంటే తమ బాధ్యత తీరిపోతుంది అన్నట్టుగా ఆమెను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమన్నా వివాహానికి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే తమన్నా విజయ్ వర్మ చేతిలో ఉన్న ప్రస్తుతం సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో తమన్నా విజయ్ పెళ్లి ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో వేచి చూడాల్సి ఉంది. దేశానికి స్వాతంత్రం ఓవైపు, దేశ విభజన మరోవైపు, ప్రధాని మంత్రిగా బాధ్యతలు ఇంకోవైపు. ఇలాంటి సంక్షోభ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అన్ని రంగాలలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత జవహర్లాల్ నెహ్రూకి దక్కుతోందని మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎస్ రెడ్డి సాహెబ్ శ్లాఘించారు. మంగళవారం నెహ్రూ జయంతిని పురస్కరించుకుని రెడ్డి సాహెబ్ నేతృత్వంలోని పార్టీ నాయకులు స్థానిక చైతన్య అనాథ బాలల పాఠశాలలోని చిన్నారులకు పుస్తకాలు, పండ్లు పంచిపెట్టారు. చిన్నారులతో కలిసి నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత భారతదేశానికి ఉందని, వారే తమ దేశ ఆస్తి అని స్పష్టం చేశారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు కలలు గన్న దేశానికి నాడు గొప్ప బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. నెహ్రూ నాయకత్వంలో తీసుకున్న సాహసోపేతమైన సంస్కరణలు నేడు దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని కొనియాడారు. చిన్నారులు అంబేద్కర్, అబ్దుల్ కలాంలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరో నేత సురేంద్రరెడ్డి మాట్లాడుతూ, నెహ్రూ ప్రపంచం గర్వించదగ్గ నేత అని శ్లాఘించారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలు ఈ దేశానికి చేసిన సేవ సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్కే బాషా, మహబూబ్ పీర్, పవన్, చలపతి, సోము, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు. మీరు పిల్లలు భావి భారత పౌరులు, భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. మన చాచా నెహ్రూ గారు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలను అధికంగా ప్రేమించేవాళ్ళు.
పిల్లలంటే చాలా ఇష్టం నెహ్రూ గారికి. అందుకోసమే బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. భారతదేశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే వేరే ఏ దేశంలో కూడా ఉన్న జనాభా కన్నా మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది. కాబట్టి భారతదేశానికి వెన్నెముక, భావి భారత నిర్మాణానికి కృషి చేసే వాళ్ళ పిల్లలే. కాబట్టి ఈరోజు పిల్లల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మరియు మిమ్మల్ని ఈ విధంగా కేర్ తీసుకొని మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇక్కడ మీ మంచి బాగోగులన్నీ చూసుకుంటున్న ఈ సంస్థను స్థాపించిన మీకు మంచి చదువునిచ్చి మంచి ఆరోగ్యకరంగా చూసుకొని భవిష్యత్తుకు మన దేశానికి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడంలో భాగంగా అందరూ శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా చాలా శ్రద్ధగా చదువుకొని మన టీచర్స్ చెప్పేదంతా బాగా విని చదువుకొని మీ చదువులో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు మీకు మీరే పునాది వేసుకునే విధంగా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి పిల్లలందరూ సంతోషంగా ఉండాలని. చెడ్డీ గ్యాంగ్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కేశప్ప సూచించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు తిరుగుతూ ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు తెలియపరచాలని డీఎస్పీ తెలియజేశారు. మంగళవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేరస్తులు తాళం వేసినటువంటి ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడతారని, వీలైనంత త్వరగా ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారు ఆభరణాలను ఇళ్లల్లో ఉంచి బయటకు వెళ్లరాదని ఆయన సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలని, వీలైనంత వరకు గస్తీని పెంచి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నవంబర్ 15న రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ కానున్నాయి. ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత డబ్బులు రేపు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఉదయం 11:30 ప్రధాని మోదీ బటన్ నొక్కి సుమారు 8 కోట్ల మంది అర్హులకు 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఈ కేవైసీ పూర్తి చేసిన వారికే ఈ నిధులు జమ అవుతాయి. ఏటా 3 విడతలుగా కేంద్రం 6,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి వేస్తోంది. అది రానున్న ఏడాది నుంచి 8,000కు పెంచింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ యోజన సొమ్ముకు 7,500 రూపాయలు కలిపి మొత్తం 13,500 రైతులకు పెట్టుబడి నిధిగా దశల వారీగా జమ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి మధ్యలో చదువు ఆపేయకుండా ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలనిస్తోంది. 2022-2023 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల అందరినీ ఈ విద్యా సంవత్సరంలో 2023-24 తిరిగి కాలేజీలలో చేర్పించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ప్రణాళికను అమలు చేసింది. దాని ఫలితంగా ఫెయిల్ అయిన వారిలో 76,603 మంది విద్యార్థులు తిరిగి కాలేజీలలో చేరారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు మధ్యలో చదువు ఆపకుండా తిరిగి కాలేజీలలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీడీపీ జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే 11 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టో ప్రజాకర్షకంగా ఉంది. వాటిల్లో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలకు తోడు జనసేన సూచించిన 5 పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు. మాజీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 10 లక్షల వరకు రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. దీనిని సూపర్ 6గా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రచించారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళల ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని వారు ప్రకటించారు. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తుకు గ్యారంటీ, ఓటర్ లిస్టు పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని బాలల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, 16వ వార్డు కౌన్సిలర్ రాజేష్, యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు. దివంగత భారతదేశ మొదటి ప్రధాని మంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. మంగళవారం బాలల దినోత్సవాన్ని యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటబడి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, 16వ వార్డు కౌన్సిలర్ రాజేష్ పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, 16వ వార్డు కౌన్సిలర్ రాజేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఎన్నో సేవలు చేసిన చాచా నెహ్రూను స్మరిస్తూ ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారని వివరించారు. అందరికీ శుభోదయం. చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా బాలల దినోత్సవం అనగానే అన్నగారు పిలిచిన వెంటనే మా పిల్లలకు ఆస్వాదించేందుకు వచ్చినందుకు మా యూత్ కరాటే క్లబ్ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సోదరుడు రాజేష్ కూడా పిలిచిన వెంటనే రావడము నాకెంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వారికి కూడా నా తరఫున, మా యూత్ కరాటే క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. అటువంటి బాలలకు అందరికి కూడా మంచి క్రమశిక్షణతో విద్యను అందించాలా. కేవలం చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం అని చెప్పేసి, దాంతోపాటుగా పిల్లలకందరికి కూడా శారీరక దౌఢ్యంతో మానసిక ఉల్లాసంగా ఉంటారని చెప్పి ఒక ఉద్దేశంతో కేవలం కరాటీనే కాకుండా అనేక క్రీడా పోటీలు నిర్వహించి ఈరోజు వారికి అందరికి కూడా విజేతలైన వారికి అందరికి కూడా మా అన్న జింకా చలపతన్న గారు, మా సోదరుడు రాజేష్ గారి చేతుల మీదుగా పిల్లలస్కరం. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా కోటబడి స్కూల్లో ఈరోజు కరాటే మాస్టర్ గారు సురేష్ గారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ చక్కగా పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలు నిర్వహించి వారికి సర్టిఫికెట్స్, బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి అన్నగారిని ఆహ్వానించడం జరిగింది, జింకా చలపతన్న గారిని. అలాగే నన్ను పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తుంటే ఎంత చక్కగా ఉందంటే పిల్లలు ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ వెళ్తున్నారు. అన్నగారు చెప్పినట్లు 35 సంవత్సరాలుగా సురేష్ అన్న గారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఒక కరాటే భారతదేశ వ్యాప్తంగా నెహ్రూకు ఎంతో ఇష్టమైన బాలికల దినోత్సవం. ఈరోజు బాలబాలికల దినోత్సవం. మొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. దానికోసం ఈరోజు మరి ఈ నవంబర్ 14న భారతదేశ వ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు. దానిలో భాగంగా కరాటీ సురేష్ అంటే ఎవరికి తెలియదు, కరాటీ మాస్టర్ సురేష్ అంటేనే 35 సంవత్సరాలుగా మదనపల్లి పట్టణంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజల తరఫున పోరాటం చేయడానికి నియోజకవర్గ స్థాయి జనసేన టీడీపీ సమన్వయ కమిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరిని నియమించింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ను నియమించారు. వీరు ఈ నెల 16 వరకు సమన్వయ సమావేశాలు నిర్వహించిన అనంతరం 17 నుంచి ఇంటింటికి పార్టీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. కమిటీ సమన్వయకర్తలుగా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, దమ్మలపాటి రమేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గంగారపు రామదాస్ చౌదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి, దొమ్మలపాటి రమేష్లు వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడుతూ ఈ రాక్షస పాలనను, జగడాసురుణ్ణి ఎదుర్కోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, మదనపల్లి నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఐకమత్యంగా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఇంటింటే తిరిగి తమ అధినేత
అధినేతలు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోని గడప గడపకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలని గుర్తించి వాటిని మీడియా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, లవన్న పాల్గొన్నారు. ఉర్దూ భాషాభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన ఉర్దూ ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించడం హర్షించదగ్గ పరిణామమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీం అన్నారు. అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక మార్పూరి వీధిలోని ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్, ఉర్దూ గ్రంథాలయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న ఉర్దూ ఉపాధ్యాయులు బాబా ఫక్రుద్దీన్ అలియాస్ కమర్ అమీని, పఠాన్ మహమ్మద్ ఖాన్, సయ్యద్ హషీంలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలీం మాట్లాడుతూ మాతృభాషలతోనే మానవీయ విలువలు సాధ్యమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఉర్దూ భారతీయ భాష అని అన్నారు. ఉర్దూలోని మాధుర్యాన్ని వివరించారు. ఉర్దూ భాషాభివృద్ధికి తమ వంతు సేవలందించి అభివృద్ధి చేయాలని అవార్డు గ్రహీతలను సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముబీనా, ఉర్దూ అకాడమీ సిబ్బంది షరీఫ్, మౌలానా కాజా హుస్సేన్, ఉపాధ్యాయులు ముబారక్ బాషా, బావజాన్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చివరి సంవత్సరం చదువుతున్న ఎస్ మదన్ మోహన్ రెడ్డి వాలీబాల్ పురుషుల విభాగంలో జేఎన్టీయూ అనంతపురం ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్ లో యూనివర్సిటీ టీమ్ కు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సెలక్షన్స్ లో ప్రతిభ కనపరిచిన యూనివర్సిటీ టీంకు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో జరుగు ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థిని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.